మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు గనుక ఇంకేదన్నా మెడికల్ కండిషన్‌కి మందులు వాడుతున్నట్టయితే ఫస్ట్ ఆ మందులు ప్రెగ్నెన్సీ సేఫా? కాదా? మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు యూజ్ చేయొచ్చా? లేదా? అన్నది తెలుసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే నేను ఒక పేషెంట్‌ని చూసాను. తనకి ముందు బేబీకి ఆటిజం ఉంది. ఆ బేబీతోనే చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు. ఆ బేబీకి 10 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ ఇప్పుడు. ఈ 10 ఇయర్స్ కూడా ఇంకొక ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకపోవడానికి కూడా అదే రీజన్. ఇప్పుడేమైంది? తను హై బీపీ ఉందని చెప్పి కొన్ని మెడికేషన్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఇవాళ ప్రెగ్నెంట్ అని తెలిసింది. షీ 6 వీక్స్ ప్రెగ్నెంట్. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటి? ఆ మెడికేషన్ ఏదైతే వాళ్ళు వాడుతున్నారో నేను రివ్యూ చేసినప్పుడు తెలిసిందేంటంటే, ఆ మెడికేషన్స్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ విమెన్ కానీ వాడకూడదు. సో, ఇప్పుడు ఎంత ట్రమాటిక్‌గా ఉంటుంది సిట్యుయేషను. సో, దయచేసి ఇలాంటివి చేయకండి. ఏదైనా మెడికల్ కండిషన్‌కి మీరు ఏదైనా మెడికేషన్ వాడుతున్నట్టయితే ఫస్ట్ ఆ మెడిసిన్ ప్రెగ్నెన్సీ సేఫా కాదా అనేది రివ్యూ చేసుకోండి మీకు మ్యారేజ్ అయిన తర్వాత. ఇప్పుడేమంటారు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదండి అయిపోయిందండి అంటున్నారు. ఇప్పుడు భార్యాభర్త కలుస్తున్నారు, కాంట్రసెప్టివ్ ఏమీ వాడట్లేదు, ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే కంటిన్యూ చేసుకుందాము అనుకుంటున్నారు అంటే అది జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కదా! ప్రెగ్నెన్సీ అంతా ప్లాన్ చేసి, టైం చూసుకొని కలిస్తేనే రాదు కదా! వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్ యూ హ్యావ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో, ఇవన్నీ ఆలోచించుకోవాలి ముందుగానే. ఆల్రెడీ డిఫికల్ట్ సిట్యుయేషను ఇంకా డిఫికల్టీ అది ఫేస్ చేయడం అనవసరం కదా! సో, ఐ హోప్ ఇట్స్ యూస్‌ఫుల్ టు యూ ఆల్. అండ్ ఏదైనా హైపర్‌టెన్సివ్ మెడికేషన్ కానీ, డయాబెటిక్ మెడికేషన్ కానీ, ఇంకేదన్నా కండిషన్‌కి మెడికేషన్ వాడుతూ ఉంటే అది రివైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ డయాబెటిస్ ఉంటే గనక అది కంట్రోల్‌లో ఉందో లేదో చూసుకోండి. అలాగే థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నట్టయితే థైరాయిడ్ ఫంక్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. అలాగా కరెక్ట్ టైమింగ్ అది చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ ఇట్స్ యూస్‌ఫుల్ టు యూ.